హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీలక్ష్మి కిచెన్. ఈరోజు నేను పచ్చిమిర్చితో ఊరమిరపకాయలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. ముందుగా ఒక 2 కేజీలు పచ్చిమిర్చి శుభ్రంగా కడిగి క్లీన్ చేసి తడి ఆరబెట్టుకుని పెట్టుకున్నానమాట అండి. చూసారు కదా, నేను ఈ మిరపకాయలే వేస్తానండి. లావు మిరపకాయలు అయితే బాగుండవండి, నానిపోయి ఏదో మజ్జిగలో వేసాక 3 డేస్కి అవి మెత్తగా అయిపోయినట్టు అయిపోతాయి. నేను ఎప్పుడు ఈ పచ్చిమిర్చే వేస్తానండి. ఇవి కమ్మగా బాగుంటాయి, వేయించుకున్నా కూడా. అవి లావు మిరపకాయలు అయితే చప్పగా ఉంటాయి. ఎవరికి నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చండి. మేమైతే ఇవి తింటాము, చాలా బాగుంటాయి. ఇప్పుడు ఈ 2 కేజీల పచ్చిమిర్చికి 3 ప్యాకెట్లు పెరుగు మజ్జిగ కింద చేస్తాననమాట అండి. చిలికి చేసి అందులో వాటర్ వేసి కలిపాను. ఇది టబ్ అండి. ఈ టబ్ నేను వేటికి ఉపయోగించనండి. జస్ట్ కారాలు పికిల్స్ కలుపుకోవడానికి, ఇలా మజ్జిగలో మిరపకాయలు ఊరబెట్టడానికే వాడతానండి ఈ టబ్ అనేది. నేను ఇంకా దేనికి ఉపయోగించను. ఇప్పుడు ఇందులో ఈ పెరుగంతా కూడా చిలికేసి వాటర్ వేసి పెట్టాను. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకుందామండి. నేను ఇందులో కొద్దిగా ఉప్పగానే ఉండాలండి. మనం ఉప్పు ఊరుతాయి కదండి. నేను ఒక 8 స్పూన్ల వరకు వేస్తున్నానండి ఉప్పు. వేసేసి ఒక్కసారి అంతా కూడా కలిపేసుకుందాం. ఇష్టం ఉన్నవాళ్ళు పసుపు వేసుకోవచ్చండి. నేనైతే పసుపు వేయట్లేదు, మీరు కావాలంటే వేసుకోవచ్చు. ఇదిగోండి, నేను ఇలాగా చేసుకున్నాను. మనం ఉప్పు చూసుకోవచ్చండి, ఉప్పగా ఉండాలి. మనం తినే ఉప్పుని బట్టి, మీరు తినే ఉప్పుని బట్టి మీరు వేసుకోవచ్చు. మొత్తం అంతా కూడా ఉప్పు కరిగేలాగా ఇలా మిక్స్ చేసేసుకున్నాక చూడండి, ఈ పల్చగా ఉండాలి. మరి పెరుగులా ఉంటే గడ్డల కింద కట్టి రాలిపోతాయి అనమాట అండి ఎండాక. ఇలా మజ్జిగలాగానే చేసుకోవాలి. చూడండి, నేను పచ్చిమిర్చిల నాట్లు పెట్టాను. ఇలా పెట్టుకుని ఇందులో వేసుకోవడమే. కొందరు గింజలు అయితే తీసేస్తారండి, నేనైతే గింజలు తీయనండి. గింజలతో ఉంటే కమ్మగా బాగుంటాయండి మిరపకాయలు వేపుకున్నాక. నేను మొత్తం అన్నీ చూస్తారు కదా, ఎలా నాట్లు పెట్టి వేస్తున్నానో అలాగే వేసేసుకోవాలండి. మొత్తం అన్నీ కూడా వేసేసి మీకు చూపిస్తాను. చూసారు కదా, మొత్తం అన్నీ వేసేసి ఇప్పుడు ఈ మజ్జిగలో అంతా కూడా మిక్స్ చేస్తున్నానండి. ఇలా మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలి. కలిపేసుకుని మనం ఇలా గుత్తినట్టుగా లోపలికి నొక్కుని పచ్చిమిర్చి అన్నీ కూడా మూత పెట్టి 3 డేస్ ఉంచాలన్నమాట అండి. 3 డేస్ ఊరనివ్వాలి. నేను ఇదిగోండి మూత పెట్టేస్తాను. మూత పెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ చూపిస్తానండి మీకు. ఇగోండి, రెండో రోజు ప్రొద్దునకి నాకు ఇలా ఉన్నాయి మిరపకాయలు. అడుగు పైకి పై అడుగుకి కలుపుకోవాలి. కలుపుకుని మొత్తం అంతా కూడా మళ్ళా అలాగా కలుపుకున్నాక మూత పెట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడు ఇగోండి 3 రోజులకి నాకు ఇలా ఊరిని పచ్చిమిర్చి అనేవి. ఇప్పుడు మనం ఒక కవర్, ప్లాస్టిక్ కవర్ తీసుకుని దాని మీద ఆరబెట్టుకుందామండి. మొత్తం అన్నీ కూడా మజ్జిగ అంతా కూడా వాడ్చి ఈ కవర్ మీద వేసి ఎండలో పోయాలండి. చూడండి, నేను అన్నీ కూడా మజ్జిగ వాడ్చి వేస్తున్నాను కవర్ మీద మిరపకాయలు. ఇవన్నీ కూడా ఇలాగ ఎండబెట్టేసుకోవాలండి. చూడండి, నేను మొత్తం అన్నీ కూడా ఎండబెట్టేస్తాను. ఈవినింగ్కి నాకు ఇలా ఎండినాయండి పచ్చిమిర్చి. చూస్తారు కదా, ఇప్పుడు పొద్దున్న మనం తీసాం కదండి, అది ఆ మజ్జిగలోనే మళ్ళీ ఇవి వేసేసుకోవాలి. సాయంత్రం వేసేసుకుని ఈ నైట్ అంతా ఊరనివ్వాలండి. ఈ పెరుగు అనేది మళ్ళీ ఈ మిరపకాయలకు పడుతుంది. మళ్ళీ పొద్దున్నే ఏదో మామూలుగా కవర్లో ఆరబెట్టుకోవడమేనండి. ఇప్పుడు అంతా కూడా ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టి పెట్టేసుకుందామండి. మూత పెట్టి పెట్టేసుకుని మళ్ళీ మార్నింగ్ చూపిస్తాను మీకు. మొత్తం మార్నింగ్కి మజ్జిగ అంతా లాగేసుకుంటుందండి. ఇగో మళ్ళీ షీట్ మీద ఆరబెట్టాను. ఇంకా ఈ రోజు నుంచి మనం ఇలా ఎండబెట్టుకుంటే 3 డేస్కి నాకు ఇలా ఎండినాయండి ఈ మజ్జిగ మిరపకాయలు. చూస్తారు కదా, గలగలమంటూ ఎండినాయండి. సౌండ్స్ కూడా వస్తున్నాయి ఎలా అంటే. నేను ఇప్పుడు కొద్దిగా వేపు చూపిస్తానండి మీకు. నేను ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి ఆయిల్ వేస్తానండి. ఈ ఆయిల్ హీట్ అయ్యింది. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి వేసి వేస్తున్నాను. బాగా నూనె కాగేకేస్తే మాడిపోతాయండి. మాడకుండా మంచి కలర్లో ఫ్రై చేసుకోవాలి, అప్పుడు బాగుంటాయండి మిరపకాయలు. నేను మొత్తం అన్నీ కూడా వేపి తీస్తాను. చూస్తారు కదా ఎంత బాగున్నాయో మిరపకాయలు. ఇవి కమ్మగా చాలా బాగుంటాయండి. మనం పప్పుచారు, చారు, రసం, సాంబారు, అలాగే పులుసుల్లో కూడా నంచుకుని తినొచ్చండి. చూస్తారు కదా ఎంత బాగున్నాయో, ఎమ్మీ ఎమ్మీగా. మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో చెప్పాలండి. ఎప్పుడు కూడానండి ఇవి 1 ఇయర్ అంతా కూడా నిల్వ ఉంటాయి. మనం చేసి పెట్టుకుంటే అస్సలు పాడవ్వండి. మనం థ్రెడ్డింగ్ ఉన్న డబ్బాలో, తిప్పి పెట్టుకునే డబ్బాలో వేసుకోవాలి. అలాగే నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.